నమస్కారము. ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం అందమైనటువంటి ఫెదర్ స్టిచ్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఇక్కడ వేసినటువంటిది ఫెదర్ స్టిచ్, స్టెమ్కి స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము, ఫ్రెంచ్ నాట్ స్టిచ్, లాంగ్ లేజీ డేజీ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ నార్మల్ లేజీ డేజీ స్టిచ్ని మనం యూజ్ చేసాము, మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక ఈ ఫ్లవర్కి చుట్టూ లాంగ్ లేజీ డేజీ స్టిచ్ని యూజ్ చేసాము, మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్. ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం లాంగ్ లేజీ డేజీ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. మనం దీనికి ఉపయోగించినటువంటి దారాలు ఇవి. చూడండి, ఇక్కడ మనం వేసినది లాంగ్ లేజీ డేజీ స్టిచ్. ఇప్పుడు మధ్యలో కూడా మనం లాంగ్ లేజీ డేజీ స్టిచ్ని ఇక్కడ మనం వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా దారాన్ని ఇలా పెట్టుకొని చూడండి, కొద్దిగా సూదిని మనం ఇటుపక్కకి తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కొద్దిగా మాత్రమే మనం తీసుకున్నాము. ఇప్పుడు నార్మల్ లేజీ డేజీకి వేసుకున్నట్లుగానే మొదట మనం ఇక్కడ వరకు పెద్దది వేసుకున్నాము, ఇక్కడ మాత్రం జస్ట్ ఇక్కడ వరకే మనం ఈ లాంగ్ లేజీ డేజీ స్టిచ్ని తీసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ నార్మల్గా మనం లేజీ డేజీ స్టిచ్ని వేసుకోవాలి. ఇక చూశారు కదా, ఇదే లాంగ్ లేజీ డేజీ స్టిచ్. చూడండి, ఇలా మరలా ఇప్పుడు సూదిని జస్ట్ మనం ఇక్కడ ఇలాగ కొద్దిగా ముందుకు తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ సెకండ్ సర్కిల్ వరకు ఇలా చూస్తున్నారు కదా. నార్మల్ లేజీ డేజీకి మొదట ఇలా కొద్దిగా స్టెమ్ లాగా వేసుకొని ఇక్కడ నుంచి మరలా మనం నార్మల్ లేజీ డేజీ స్టిచ్ని వేస్తున్నాము. చూడండి, మనం ఈ డిజైన్ వేసుకున్నటువంటి డిజైన్ ఈ లేజీ డేజీ మధ్యలోనే మరలా మనం ఈ లాంగ్ ఈ లేజీ డేజీకి మధ్యలోనే మరలా ఇక్కడ మనం మొదట పెద్ద లేజీ డేజీని వేసాము లాంగ్, దీని తర్వాత వేసేటప్పుడు లాంగ్ లేజీ డేజీనే, కానీ మనం సైజ్ కొద్దిగా తగ్గించి వేస్తున్నాము.
ఇక ఇప్పుడు చివరిగా చూసారు కదా లాంగ్ లేజీ డేజీ స్టిచ్ ఎలానో. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం ఈ డిజైన్కి ఫెదర్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం ఫెదర్ స్టిచ్ ఎలానో చూద్దాము. దారాన్ని ఇలా మనం వేసినటువంటి ఈ లైన్ మీద నుంచి కాకుండా కొద్దిగా పక్క నుంచి మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ డిజైన్ నుంచి సూదిని ఇలా కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మనం ఇలా సూది కిందికి తీసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు దీనికి ఈక్వల్గా ఇటు నుంచి సూదిని మరలా మనం వేసినటువంటి ఈ లైన్ వరకు తీసుకొని రావాలి. ఇలా కుడి పక్కకి. ఇప్పుడు మరలా ఇలా దీనికి ఈక్వల్గా ఇటు నుంచి ఎడమ పక్క నుంచి తీసుకొని సూదిని మరలా మధ్యలోకి తీసుకోవాలి. ఇదే ఫెదర్ స్టిచ్. చూడండి ఇలాగా. ఇలా ఆల్టర్నేట్గా ఒకసారి ఎడమ పక్కకి తీసుకుంటే మరి ఒకసారి కుడి పక్కకి మనం తీసుకోవాలి. చూడండి ప్రతిసారి లైన్ని మనం మధ్యలోకి ఇలా తీసుకొని వస్తున్నాము. చూస్తున్నారు కదా ఫెదర్ స్టిచ్ ఎంత ఈజీగా ఉన్నదో. ఇలా దగ్గరగా వేసుకుంటే డిజైన్ చూడటానికి అందంగా మనకి కనబడుతుంది. ఇప్పుడు చివరిగా సూదిని ఇక్కడ తీసుకుందాం. చూశారు కదా అందమైనటువంటి ఫెదర్ స్టిచ్. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం అందమైనటువంటి ఫెదర్ స్టిచ్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో లేజీ డేజీ స్టిచ్, ఫ్రెంచ్ నాట్, ఇక్కడ ఈ ఫ్లవర్కి లాంగ్ లేజీ డేజీని యూజ్ చేసి మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ కూడా మనం స్టెమ్ స్టిచ్, లాంగ్ లేజీ డేజీ, ఫ్రెంచ్ నాట్. ఇది ఫెదర్ స్టిచ్. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.